శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమికి జంఝాల పౌర్ణమి అని, రాఖీ పండగ అని, రక్షాబంధనమని, ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజని అనేకమైనటువంటి విశేషాలు. శ్రావణ పౌర్ణమి వచ్చింది అంటే శ్రావణ పౌర్ణమికి జంఝాల పౌర్ణమి అని పేరు. జంధ్యము అన్న మాటకు అర్థం యజ్ఞోపవీతం. లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం, ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అంటే జంధ్యం. జంధ్యం వేసుకుంటాం. అది వేసుకున్నాడు అంటే యజ్ఞం చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు యజ్ఞోపవీతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్నారనుకోండి, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆ యజ్ఞోపవీతాన్ని ప్రజాపతి మొట్టమొదట ధరించి ఆవిర్భవించినాడు. ప్రజాపతి అన్న మాటని ఒక రకంగా అన్వయం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన త్రిమూర్తులలో ఒకడు, సృష్టికర్త అయినటువంటి వాడికే అసలు ఆయన ఆవిర్భవించినప్పుడే ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది.